రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్‌లో ఏ మూవీ అయినా హైప్‌కి తగ్గట్టు ఉందా అంటే అది ఈ మూవీయే బ్రో. టైటిల్ ఫిక్స్ అయినప్పుడు హిట్ అవ్వాలి, అవ్వుద్ది అనుకున్నాం. ఇంకా 'మల్లెపూల పల్లకి' సాంగ్ ఉంది అన్నప్పుడు ఇంకా చాలు పక్కా హిట్ అవ్వుద్ది అనుకున్నాం. ఇంకా ట్రైలర్ చూసాక పక్కా ఫిక్స్ అయిపోయాం. అనుకున్నట్టే మూవీ అయితే సూపర్ ఉంది. ఫైనల్లీ రవితేజ హిట్ కొట్టేశాడు. మూవీ నాకు ఎలా అనిపించింది అన్నది చిన్నగా స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ఏంటంటే హీరోకి తన కూతురు అంటే చాలా ఇష్టం. కూతురు కోసం ఏమైనా చేస్తాడు. అప్పుడు హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశాడు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇంకా మూవీ టైటిల్ కట్ టైంలో బీజిఎం అయితే వస్తుంది, సూపర్ ఉంటుంది. అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సింపుల్గా ఉంటుంది ఇంటర్వెల్. ఇంకా ఎండింగ్ అయితే ఏడిపించేశాడు బ్రో. ఇంకా సేమ్ అదే స్టార్టింగ్ బీజిఎంతో ఎండ్ అవుతుంది మూవీ. సూపర్ అనిపించింది నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తోపు ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. హీరోకి ఇంకా తన కూతురికి మధ్య ఉండే బాండింగ్, మంచిగా సాంగ్స్, డివోషనల్ సీన్స్ అన్నీ హైలైట్ ఉన్నాయి. వింటేజ్ రవితేజన్ అయితే చూస్తాం ఈ మూవీలో. అందరి యాక్టింగ్ అయితే బాగుంది. ఇంకా ఆ కూతురు క్యారెక్టర్ ప్లే చేసిన చిన్న పాప యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మరి ఎక్కడ ఓవర్గా యాక్టింగ్ అయితే చేయలేదు. ఇంకా మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇరుముడి కట్టు సాంగ్ అయితే వస్తుంది. సూపర్ అనిపిస్తుంది ఆ సాంగ్ వచ్చినప్పుడు. సింపుల్గా బోర్ కొట్టకుండా సింపుల్ ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవ్వద్ది. మరీ అంత లాగేం ఉండదు కానీ మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మల్లెపూల పల్లకి సాంగ్ అయితే వస్తుంది. అందరం ఆటోమేటిక్గా స్క్రీన్ కాడకైతే వెళ్ళిపోయాం. హైలైట్ అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే. సాంగ్ రిలీజ్ అయినప్పుడు నాకు అంత నచ్చలేదు, కానీ థియేటర్లో అయితే సూపర్ అనిపించింది నాకు. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ అయితే ఎంజాయ్ చేస్తాడు ఈ మూవీని. మూవీ ఎందుకు అంత బాగుందంటే మూవీ ట్రైలర్లో అంత స్టోరీ ఏం చూపించరు, సింపుల్గా ఉంటుంది. మూవీలో స్టోరీ ఇంకా చాలా ఉంటుంది. అందుకే మూవీ మంచిగా అనిపించింది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్లో కెమెరా ఎక్కువ కదులుతూ ఉంటుంది, కానీ పర్లేదు, బాగుంది. ఇంకా హీరోకి ఏం కాదా, ఎవరెంత కొట్టినా ఏం కాదా అని లాజిక్గా లేదు అని ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ మూవీ ఎంజాయ్ చేసామా అంటే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. నేనే కాదు, థియేటర్లో ఉన్న అందరూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు. మాస్ ఆడియన్స్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తారు. పెట్టిన పైసలు వర్త్ అనిపించింది నాకు. అండ్ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ మూవీని చూడాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉంటే పక్కా మూవీని బిగ్ స్క్రీన్ అయితే చూడండి. పక్కా మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.